హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు సుమంత్ అండ్ ఐ వెల్కమ్ యూ టు బ్రాండ్ న్యూ తెలుసుకుందాం సిరీస్. ప్రపంచంలో జరిగే చాలా విషయాలను ప్రతిరోజు ఒక వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. త్వరలోనే మన భారతదేశము చంద్రయాన్ 4ని లాంచ్ చేయబోతుంది. చంద్రయాన్ 2 లాంచ్ అయినప్పుడు న్యూస్లో చాలా నడిచింది, అంత బాగానే జరిగింది. కానీ ల్యాండర్ మూన్ మీద దిగింది, కానీ కనెక్టివిటీ మిస్ అయిపోయింది. చంద్రయాన్ 2 ఒక పెద్ద ఫెయిల్యూర్లా నిలిచింది. కానీ ఆ ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ నేర్చుకుని ఆ లెసన్ నుండి ఆ తర్వాత చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా 2023 సెప్టెంబర్లో మూన్ యొక్క సౌత్ పోల్లో ల్యాండ్ అయింది. భారతే ఫస్ట్ కంట్రీ. మన సైంటిస్టులు అంతటి పేరుని తెచ్చారు. చంద్రయాన్ 4 యొక్క ప్లాన్ ఏంటంటే చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడి నుంచి శాంపుల్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ తిరిగి భారతదేశానికి రావడం. ఇది మన సైంటిస్టులు 2028లో కండక్ట్ చేయబోతున్నారు. ఈ శాంపుల్ని అడ్వాన్స్ ల్యాబ్స్లో టెస్ట్ చేస్తారు. వీటిలో ఉన్నటువంటి మినరల్స్ ఏంటి, వీటిలో వాటర్ కంపోజిషన్ ఏమైనా ఉందా, ఏమైనా రిసోర్సెస్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. అయితే ఇలా శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని రావడం మనకంటే ముందు చాలా కంట్రీస్ చేశాయి. లైక్ యుఎస్ఎస్ఆర్, అమెరికా, చైనా ఆల్రెడీ చేసేసింది. ఒకవేళ మనం 2028లో దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మనం కూడా ఆ లిస్ట్లో యాడ్ అయిపోతాం. అయితే మన భారతదేశము 2024లో ఎక్కడ మనం ల్యాండ్ అవ్వబోతున్నాం అనే ప్లేస్ని కన్ఫర్మ్ చేసింది. ఆ ప్లేసే మాన్స్ ముటాన్. అంతేకాకుండా ఈ శాంపుల్స్తో మూన్కి అండ్ ఇతర గ్రహాలకు, యూనివర్స్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనేది కూడా తెలుస్తుంది. సో ఇది వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్. జై హింద్, జై భారత్.